ఈరోజు మనము చర్చించబోయే అంశం ఏమిటంటే పరిపాలనా శాస్త్రంలో, ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి. ముఖ్య కార్యనిర్వహణాధికారి. ముఖ్య కార్యనిర్వహణాధికారి అంటే ఎవరు? ఎవరిని ముఖ్య కార్యనిర్వహణాధికారి అంటారు? కార్యనిర్వహణాధికారి అంగం అంటే ఏంటి అనే అంశాలను మనము ఈరోజు చర్చించాలి. చూడండి, executive definition, functions and types of executive. Executive is the second organ of the government, but most powerful organ of the government is the executive. It is that organ which implements the laws passed by the legislature and the policies of the government. The rise of welfare state has tremendously increased the functions of the state. And reality, the executive, in common usage, people tend to identify executive with the government. In contemporary times, there has taken place a big increase in the power and role of the executive in the every state. రాజ్య వ్యవహారాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో, ప్రభుత్వ రంగంలో కార్యనిర్వహణ వర్గం చాలా ముఖ్యమైన వర్గం. కార్యనిర్వాహక వర్గానికి అనేక విధులు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల్లో సమస్యలు పెరిగే కొద్దీ, సమాజంలో సమస్యలు పెరిగే కొద్దీ కార్యనిర్వాహక యొక్క విధులు కూడా పెరుగుతూ ఉంటాయి. కార్యనిర్వాహక సంఘము లేక కార్యనిర్వాహక వర్గము అంటే ఏమిటంటే, చట్టసభలు తయారు చేసిన చట్టాలను అమలు చేసే వ్యవస్థ అని అర్థం. వాట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్? కార్యనిర్వాహక వర్గము లేక శాఖ అనేది ఏమిటి? మనం ఆల్రెడీ వీటిని చదివి వచ్చాం. The term executive has been defined both in its broad and narrowed forms. In its broad form, it is taken to mean all the functionaries, political power holders, political executive, and permanent civil servants who undertake the execution of laws and policies, run the administration of the state. రాజ్యంలో పరిపాలనను చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని అమలు పరిచే సివిల్ సర్వెంట్స్లు, వాళ్ళనే పర్మనెంట్ సివిల్ సర్వెంట్స్ అంటారు. శాశ్వత పౌర సేవకులు అంటారు వీళ్ళని. అలానే రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంలో అయితే మంత్రులు, ప్రధానమంత్రులు, జాతీయ స్థాయిలో అయితే. సో వాళ్ళను రాజకీయ కార్యనిర్వాహక వర్గం అంటారు, వీళ్ళని శాశ్వత కార్యనిర్వాహక వర్గం అంటారు. వీళ్ళు రెండు రకాలైన రాజకీయ మరియు శాశ్వత కార్యనిర్వాహక వర్గాలుగా మనము వివరించవచ్చు. మనం ఈ రెండు వర్గాల వాళ్ళని ప్రభుత్వము అని అంటాం. ఈ రెండు వర్గాల వాళ్ళని కార్యనిర్వాహక శాఖ వర్గము అని పిలుస్తాం. ఎవరెవరిని? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ని, మళ్ళీ సివిల్ సర్వెంట్స్ని. సివిల్ సర్వెంట్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సే ప్రభుత్వంలో. దే విల్ టేక్ హూ అండర్టేక్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ లాస్. చట్టాలను అమలు చేయడం వీళ్ళ బాధ్యత. ఇన్ ఇట్స్ నారో ఫామ్, అది బ్రాడ్ ఫామ్లో, నారో ఫామ్లో, ఇట్ ఈస్ టేకన్ టు మీన్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ హెడ్స్, మినిస్టర్స్, ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. మినిస్టర్స్ ఆర్ చీఫ్ మినిస్టర్ లేక ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు పొలిటికల్ హెడ్స్ అంటారు. ఇది నారో ఫామ్లో చూస్తే. బ్రాడ్ ఫామ్లో చూస్తే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ సివిల్ సర్వెంట్స్ కూడా కార్యనిర్వాహక వర్గంగా మనం పిలవడం జరుగుతుంది. Who head the government departments, formulate the policies and supervise the implementation of the laws and policies of the government. In the narrow form, civil service and its administrative functions are not included in the realm of the executive. నారోగా చూసినప్పుడు, సూక్ష్మంగా చూసినప్పుడు సివిల్ సర్వెంట్స్ని, సివిల్ సర్వీసెస్ ఇచ్చే సేవకులను మనము ఎగ్జిక్యూటివ్లో చూడం. కానీ బిగ్గర్గా చూసినప్పుడు మాత్రమే ఈ యొక్క సివిల్ సర్వెంట్ని కూడా మన పాలకులుగా మనం చూస్తాము. ట్రెడిషనల్లీ ఓన్లీ ద నారో మీనింగ్ యూస్ to be accepted by the political scientists. However, in modern times, the executive is defined in broader form, and it covers both the political executive as well as civil service. ఎగ్జిక్యూటివ్ అంటే రెండు వర్గాలను కలిపే ఎగ్జిక్యూటివ్గా మనం పిలవడం జరుగుతుంది. ఏమిటా రెండు వర్గాలంటే రాజకీయ కార్యనిర్వాహక శాఖ మరియు సివిల్ సర్వీస్ సేవకులు కూడా ఎగ్జిక్యూటివ్గానే పిలవడం జరుగుతుంది. సో ఇది ఎగ్జిక్యూటివ్ రెండు రకాలైన ఎగ్జిక్యూటివ్గా ఉంటాయని చెప్పవచ్చు. అది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్.
శాశ్వత కార్యనిర్వాహక వర్గము, రాజకీయ కార్యనిర్వాహక వర్గము. రాజకీయ కార్యనిర్వాహక వర్గం అనేది తాత్కాలికమైంది, శాశ్వత కార్యనిర్వాహక వర్గం అనేది శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి నియమించబడితే ఉద్యోగంలో వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగం చేస్తూనే ఉంటారు. సో అది దీనికి ఉండే అంశంగా మనము గమనించాలి. రైట్. నెక్స్ట్ నిర్వచనం, ఎగ్జిక్యూటివ్ డెఫినేషన్స్ ఒకసారి చూడండి. In a broad and collective sense, the executive organ embraces the aggregate or totality of all the functionaries or agencies which are concerned with the execution of the will of the state, as that will has been formulated and expressed in terms of law. గార్నర్ చెప్తున్నాడు. గార్నర్ అనే పండితుడు కార్యనిర్వాహక వర్గాన్ని ఏం చెప్తున్నాడంటే, టోటాలిటీ ఆఫ్ ద ఫంక్షనరీస్ అండ్ ఏజెన్సీస్, కార్యనిర్వాహక శాఖలో ఉండే అనేక రకాలైన పరిపాలనా యంత్రాంగాలన్నీ కలిపితేనే దాన్ని కార్యనిర్వాహక శాఖ వర్గంగా మనము పిలవచ్చు అని గార్నర్ అనే పండితుడు వివరిస్తున్నాడు ఇక్కడ. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది విల్ ఆఫ్ ద స్టేట్, రాజ్యముకి ఏదైతే రాజ్యము ఏమి చేయాలనుకుంటుందో, రాజ్యము ఏమి చేయాలని కోరుకుంటుందో ఆ యొక్క ప్రజల కోరిక మేరకు, రాజ్యం కోరిక మేరకు ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ వర్గం ప్రవర్తిస్తుందో అట్లాంటి కార్యనిర్వాహక వర్గము అంటారు. దాన్నే ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ అని పిలుస్తారని గార్నర్ వివరిస్తున్నాడు. రెండవ నిర్వచనం ఏంటి? ఇన్ ఇట్స్ బ్రాడర్ సెన్స్, అంటే స్థూలంగా, ద ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్సెప్ట్ దోస్ యాక్టింగ్ in the legislative and judiciary capacity. It includes all the agencies of the government that are concerned with the execution of states, will as expressed in terms of law. గెటిల్ అనే పండితుడు చెప్తున్నాడు. గెటిల్ అనే పండితుడు ఏమి వివరిస్తున్నాడంటే, కార్యనిర్వాహక శాఖ వర్గం అంటే ఏమిటంటే, కార్యనిర్వాహక శాఖలు ఏవైతే ఉంటాయో ఆ శాఖలో ఉండే ప్రభుత్వ అధికారులందరినీ కలుపుకొని వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ దోస్ యాక్టింగ్ ఇన్ లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్ కెపాసిటీ, అంటే లెజిస్లేటివ్ కెపాసిటీ అంటే ఎమ్మెల్యేలు, జ్యుడిషియల్ కెపాసిటీస్ అంటే జడ్జెస్. ఈ జడ్జిలు మరియు ఎమ్మెల్యేలు మినహాయించి, ఎంపీలు మినహాయించి మిగతా ప్రభుత్వ అధికారులందరూ కూడా కార్యనిర్వాహక వర్గంలో భాగమే అని పిలుస్తున్నాడు. దట్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్స్ విల్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా. చట్టంలో ఏవైతే పొందుపరిచి ఉంటారో, చట్టంలో ఏవైతే అంశాలు పొందుపరిచి ఉంటారో ఆ చట్టాన్ని అమలు చేస్తూ, ఆ అంశాలను అమలు చేస్తూ ఉండే అధికార యంత్రాంగమే కార్యనిర్వాహక వర్గము అని చెప్తున్నాడు. కార్యనిర్వాహక వర్గము అని గెటిల్ అనే పండితుడు మనకు నిర్వచనంగా వివరిస్తున్నాడు. ఉదాహరణకు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణ, ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ని, ఎంపీలు ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మినిస్టర్స్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీస్, వాళ్ళ కింద డిప్యూటీ సెక్రటరీస్, అసిస్టెంట్ సెక్రటరీస్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, డిఎస్పీలు, ఈ అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో ఉండే అన్ని రకాలైన అధికారులు కార్యనిర్వాహక శాఖలో సభ్యులు. వీళ్ళందరూ కూడా చట్టాన్ని అమలు చేయడానికి ఉండే కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా మనము చెప్పవచ్చు. సో ఇది గెటిల్ ఇచ్చిన నిర్వచనము ఎగ్జిక్యూటివ్ లేక కార్యనిర్వాహక శాఖకు. These two definitions make it very clear that executive includes the political executives అంటే ministers and head of the states. చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు? దేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్. వాళ్ళు కూడా కార్యనిర్వాహక వర్గ సభ్యులుగానే మనము చెప్పాలి. అండ్ నాన్ పొలిటికల్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే సివిల్ సర్వీస్ అండ్ బ్యూరోక్రసీ, ప్రభుత్వ యంత్రాంగము, ఉద్యోగ స్వామ్యం. బ్యూరోక్రసీ అంటే ఏంటి? ఉద్యోగ స్వామ్యము. వీళ్ళిద్దరినీ కలిపితేనే ఎగ్జిక్యూటివ్గా పిలవడం జరుగుతుంది. ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ performs the function of making policies and ensuring that
ఆల్ ద లాస్ ఆర్ ప్రాపర్లీ ఎన్ఫోర్స్డ్ బై ద ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వము చట్టాలు సక్రమంగా నిర్మించబడుతున్నాయా లేదా, ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, ప్రభుత్వ కార్యక్రమాలను తయారు చేయడము, మరియు చట్టాలను సక్రమంగా అమలు చేసేటట్లు చేసే బాధ్యత ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీకి ఉంటుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇస్ టు ఎన్ఫోర్స్ ద లాస్ మేడ్ బై ది లెజిస్లేచర్ and to make policies of the government and formulate policies of the government. These are the two main duties of the executive body అని చెప్తున్నారు. సో ఇవి టూ పార్ట్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. రెండింటి మధ్య డిస్టింక్షన్ చూడండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ మధ్య ఉండే తేడా ఒకసారి మనము గమనిద్దాం. ఏంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. చూడండి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్, హెడ్ ఆఫ్ ది స్టేట్స్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళందరినీ కలిపితే రాజకీయ కార్యనిర్వాహక వర్గము అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ అదర్ హెడ్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్ ఈజ్ మినిస్టర్స్. Ministers are political leaders. They are mostly elected representative of the political people and responsible for all their decisions and policies before the public. Political executive work for a fixed tenure of 5 years. It acts as a temporary executive in the sense that it changes after every election. After completing one tenure, ministers have to again contest elections. They can again become ministers only when the party to which they belong to return to power as a majority party. The ministers are amateur, non-experts, non-professionals. Their function is to formulate policies, get these policies and laws approved from the legislature. Therefore, these policies and laws of the state are implemented by the civil servants who work under control of the political executive. The political executive heads the government. Each minister is head of the department or some of the government. ఇది రాజకీయ కార్యనిర్వాహక వర్గం అని చెప్పవచ్చు. ఏంటి రాజకీయ కార్యనిర్వాహకం అంటే ఒక్కొక్కటిగా వివరిస్తాను వినండి. రాజకీయ కార్యనిర్వాహక వర్గం అంటే ఏంటో కాదు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు పార్టీ తరఫున ఎన్నికైతే ఆ పార్టీలో నాయకుడు ముఖ్యమంత్రి లేక ప్రధానమంత్రి అవుతాడు. రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి, కేంద్రంలో అయితే ప్రధానమంత్రి అవుతాడు. వీళ్ళందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు. వీళ్ళు వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు, వాళ్ళు చేపట్టే చర్యలకు, వాళ్ళు తీసుకొచ్చే విధానాలకు ప్రజలకు బాధ్యత వహిస్తారు. దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ ఫర్ దేర్ డిసిషన్స్ అండ్ పాలసీస్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫర్ ఎ ఫిక్స్డ్ టైం. వాళ్ళు పరిమిత కాలానికి మాత్రమే పనిచేస్తారు. 5 సంవత్సరాలకు ఎన్నుకోబడతారు. 5 సంవత్సరాల వరకు వాళ్ళు రాజకీయ నాయకులుగా కొనసాగుతారు. మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కొనసాగుతారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ అధికారాన్ని చేపట్టాలంటే మళ్ళీ వాళ్ళు ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ 5 ఇయర్స్కి రాజకీయ కార్యనిర్వాహక వర్గం మారుతూ ఉంటుంది. ఎందుకంటే అంటే ఇది కేవలం 5 ఏళ్ళని మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. అదే అమెరికాలో అయితే 4 ఏళ్ళు, ఫ్రాన్స్లో అయితే 6 ఏళ్ళు, స్విట్జర్లాండ్లో అయితే 7 ఏళ్ళు. అంటే ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క విధంగా రాజకీయ కార్యనిర్వాహక వర్గము ఎన్నుకోబడుతుంది. కాబట్టి ఎన్నికలు ఎంత కాలానికి జరిగితే అంతకాలం వీళ్ళు అధికారంలో ఉంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఫిక్స్డ్ టర్మ్ మాత్రమే అధికారంలో ఉంటారు. ఆ ఫిక్స్డ్ టర్మ్ అయిన తర్వాత దే ఆర్ అవుట్ ఆఫ్ ది పవర్. ప్రభుత్వం నుంచి, కార్యనిర్వాహక వర్గం నుంచి బయట ఉన్నట్లు అనమాట. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. దే హ్యావ్ టు కంటెస్ట్ ఫర్ ది ఎలక్షన్ అగైన్. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత గెలిస్తే మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరఫున మళ్ళీ వీళ్ళు మంత్రులుగా కొనసాగవచ్చు. మంత్రులుగా కొనసాగి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి అధిపతిగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి ఓవరాల్ ప్రభుత్వానికి అధినేతగా ఉంటాడు. మిగతా వాళ్ళ మంత్రులు వాళ్ళు కేటాయించిన మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహిస్తారు.
అందరూ కలిసికట్టుగా కలెక్టివ్ సెక్యూరిటీ, దాన్ని ఏమంటారు, కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా ప్రజలకు బాధ్యత వహిస్తారు, ప్రజలు ఎన్నుకున్న శాసనసభలకు బాధ్యత వహిస్తారు. సో కాబట్టి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక వ్యవస్థ, రాజకీయ కార్యనిర్వాహక వర్గం అనేది తాత్కాలికమైనది అని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మినిస్టర్స్ ఆర్ అమేటివ్స్, నాన్ ఎక్స్పర్ట్స్ అండ్ నాన్ ప్రొఫెషనల్స్. మంత్రులకు జ్ఞానం ఉండదు, మంత్రులకు సమర్థత ఉండదు, మంత్రులకు నిష్ణాత కలిగిన వ్యక్తులు ఉండరు, విద్యావంతులు కాకుండా కూడా ఉండవచ్చు, విద్యావంతులు కాకుండా కూడా ఉండవచ్చు. విద్యావంతులు కాకుండా ఉండే మంత్రులు శాఖలకు అధిపతులుగా వ్యవహరిస్తారు, ఆ శాఖలను వీళ్ళు సూపర్వైజ్ చేస్తారు, నాయకత్వం వహించి ఒక్కొక్క శాఖకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ మరియు పర్యవేక్షణ చేస్తారు. సో దేర్ ఫంక్షన్ ఈజ్ టు ఫార్ములేట్ పాలసీస్ అండ్ గెట్ దీస్ పాలసీస్ అండ్ లాస్ అప్రూవ్డ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్. ఒక్కొక్క శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించిన చట్టాలు నిర్మించడము, ఆ చట్టాలను తయారు చేయడము, ఆ శాఖకు సంబంధించిన విధి విధానాలను తయారు చేయడము, వాటిని చట్టసభల ద్వారా ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. తర్వాత దేర్ ఆఫ్టర్ దీస్ పాలసీస్ అండ్ లాస్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ద సివిల్ సర్వెంట్స్. వీళ్ళు చట్టాలు తయారు చేస్తారు, ఒక్కొక్క శాఖకు సంబంధించిన చట్టాలు లేక ఆ యొక్క శాఖకు సంబంధించిన అంశాల మీద. ఆ చట్టాలను అమలు చేసేది మాత్రం సివిల్ సర్వెంట్స్. ఆ సివిల్ సర్వెంట్స్ గురించి మళ్ళీ ఇంకొక దాంట్లో శాశ్వత కార్యనిర్వాహక వర్గంగా మనం రెండోది చెప్తాము, అక్కడ వివరిస్తాం. హూ వర్క్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఈ సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఆధీనంలో లేక వాళ్ళ యొక్క పర్యవేక్షణలో పనిచేస్తారు. The political executive heads the government. Each minister is the head of the department or some of the government. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి శాఖకు వీళ్ళు హెడ్గా వ్యవహరిస్తారు లేక నాయకుడిగా వ్యవహరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ద హోమ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అట్లా రకరకాలైన శాఖలు ఉంటాయి. ఆ రకరకాలైన శాఖలకు ఈ పొలిటికల్ మాస్టర్స్ లేక పొలిటికల్ లీడర్స్, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు, ప్రజల చేత కొత్త పరిమిత కాలానికి ఎన్నుకోబడిన వ్యక్తులు రాజకీయ కార్యనిర్వాహక వర్గంగా పనిచేస్తారు. సో ఇది ఒక రకమైన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని మనము చెప్పవచ్చు. ఇక రెండవది నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. దీన్నే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లేదా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్, bureaucracy from the lowest to the highest levels. It carries out the day-to-day administration by working in the government departments. The civil servants are politically neutral. They do not owe allegiance to any political party. Their job is to carry out the laws and policies of the government without any political consideration. They are specially educated and trained persons. They are experts and professionals. They give expert advice and opinion as well as collect, classify and present data to the political executive on the basis of which the latter takes all decisions. రాజకీయ నాయకులు లేదా రాజకీయ ప్రతినిధులకు లేదా తాత్కాలిక కార్యనిర్వాహక సభ్యులకు వీళ్ళు నాలెడ్జ్ని, జ్ఞానాన్ని, డేటాని, సమాచారాన్ని అందిస్తారు. ఎవరు? సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్ అంటే బ్యూరోక్రసీ అంటే ఉద్యోగ స్వామ్యం. బ్యూరోక్రసీ అంటే ఏంటి? టాప్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ వరకు, ఐఏఎస్ ఆఫీసర్ నుంచి క్రింది స్థాయిలో పనిచేసే విఆర్ఓ వరకు, విఆర్ఏ వరకు సివిల్ సర్వెంట్లే. అంటే పౌర సేవకులే. ఆశా వర్కర్ నుంచి హెల్త్ సెక్రటరీ వరకు, హెల్త్ డిపార్ట్మెంట్లు అయితే, విలేజ్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు పోలీస్ డిపార్ట్మెంట్లు అయితే. సో వీళ్ళందరినీ ఉద్యోగ స్వామ్యం అంటాము. ఫ్రమ్ లోయెస్ట్ టు ద హైయెస్ట్ లెవెల్ ఇట్ క్యారీస్ అవుట్ ద డే అడ్మినిస్ట్రేషన్. అంటే ప్రతిరోజు వాళ్ళ యొక్క పనులను వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం పనులు చేస్తారు వాళ్ళు? రోజువారీ వీళ్ళ యొక్క బాధ్యత. రోజువారీ పరిపాలన అంటే ఏంటి? రోజువారీ పరిపాలన అంటే ఏంటి? ప్రతిరోజు పరిపాలన కొనసాగాలి. మంత్రులకు అంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి డిపార్ట్మెంట్లని వాళ్ళు కేవలం నాయకత్వం వహించి పర్యవేక్షణ చేస్తారు, అంతేకాని దిగువ స్థాయిలో, మధ్య స్థాయిలో, పై స్థాయిలో, అన్ని స్థాయిల్లోన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉద్యోగాలను చేస్తూ ప్రతిరోజు పరిపాలన కొనసాగిస్తారు, ప్రతిరోజు పరిపాలనలో భాగస్వామిలో అవుతారు. కాబట్టి రోజువారీ పరిపాలనలో వీళ్ళు భాగస్వాములుగా ఉంటారు.
వీళ్ళని శాశ్వత కార్యనిర్వహణ వర్గము అంటాం. శాశ్వత కార్యనిర్వహణ వర్గం అంటారు. శాశ్వత కార్యనిర్వహణ వర్గము అంటే ఏమీ లేదు, ప్రభుత్వ యంత్రాంగమే శాశ్వత కార్యనిర్వహణ వర్గం అని చెప్పవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో అంటే ఉండే వాళ్ళందరూ ఉద్యోగులందరూ, పర్మనెంట్ ఉద్యోగులందరూ. వీళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వీళ్ళు చదువుకున్న వ్యక్తులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు. అన్నిటికంటే మించి వీళ్ళ యొక్క ఎన్నిక, వీళ్ళకి ప్రజల చేత ఎన్నుకోబడరు వీళ్ళు. మరి ఎట్లా? ప్రభుత్వ వ్యవస్థల చేత నియమించబడతారు. రాత పరీక్షల ద్వారా, మౌఖిక పరీక్షలను ఎదుర్కోవడం ద్వారా, అంటే ఇంటర్వ్యూస్ని ఎదుర్కోవడం ద్వారా, రిటర్న్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేషన్స్ రాయడం వల్ల వీళ్ళు ఉద్యోగాల్లోకి వస్తారు. ట్రైన్డ్ పర్సన్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వీళ్ళు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ రాయాలంటే, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయాలంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ అదర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్, అది కేంద్రంలో. అంటే రాష్ట్రాల్లో అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి వాళ్ళు క్వాలిఫికేషన్స్తో రాసిన తర్వాత ఆ పోటీ పరీక్షల్లో నెగ్గి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి, ఇంటర్వ్యూలు ఒకవేళ లేకపోతే పోటీ పరీక్షలో మంచి మార్కులతో వచ్చినట్లయితే వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్డ్ పర్సన్స్గా వీళ్ళు పనిచేస్తారు. అందుకోసమే దే ఆర్ ఎక్స్పర్ట్స్, దే ఆర్ ట్రైన్డ్, దే ఆర్ ఎడ్యుకేటెడ్. సివిల్ సర్వీస్ people are educated, civil service people are trained, civil service people are professionals, they are not political, వాళ్ళు ప్రొఫెషనల్స్, వృత్తి విద్యా పరులుగా ఉంటారు. కాబట్టి దే ఆర్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్. దే గివ్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అండ్ ఒపీనియన్ టు ద పొలిటికల్ మాస్టర్స్. మనం పైన చెప్పుకున్నాంగా, శాశ్వత కార్యనిర్వహణ వర్గ సభ్యులైన రాజకీయ నాయకులకు, శాఖాధిపతులకు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ప్రధానమంత్రికి, మంత్రులకు సలహాలు ఇస్తారు వీళ్ళు. ఏ సలహాలు? ఎక్స్పర్ట్ సలహాలు, నైపుణ్యం కలిగిన సలహాలు ఇస్తారు, ప్రత్యేకమైన సలహాలు ఇస్తారు, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అలానే ఒక చట్టాన్ని కానీ, ఒక విధానం కానీ నిర్మించాలంటే, ఒక చట్టాన్ని కానీ, ఒక విధానాన్ని కానీ తయారు చేయాలంటే, ఆ చట్టానికి, ఆ యొక్క విధానానికి కావలసిన సమాచారాన్ని క్రోడీకరించి, సేకరించి వాళ్లకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాడీకి అందిస్తారు చట్ట నిర్మాణానికి పాల్పడమని. కాబట్టి వీళ్ళ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని ఎక్కువగా బ్రాడర్ సెన్స్లో బ్రాడర్ సెన్స్లో ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళని పిలుస్తాము. వన్స్ అపాయింటెడ్, ద సివిల్ సర్వెంట్స్ రిమైన్ ఇన్ ఆఫీస్ టిల్ ద అటైన్మెంట్ ఆఫ్ ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్. ఒక్కసారి వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చారంటే, ఒక్కసారి అపాయింట్మెంట్లోకి తీసుకున్నారంటే, ఒక్కసారి వాళ్ళు అపాయింట్ అయ్యారంటే, వాళ్లకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకు ఉద్యోగంలో కొనసాగుతారు. రిటైర్మెంట్ ఏజ్ ఎంత? యూజువల్లీ అప్ టు ద ఏజ్ ఆఫ్ 55 and 60. మన రాష్ట్రంలో 60 సంవత్సరాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అవుతారు. అది కేంద్రంలో 65 సంవత్సరాలు వస్తే యూపీఎస్సీ అంటే ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ 65 సంవత్సరాల వరకు ఉంటారు, లేదా 62 సంవత్సరాల వరకు కొనసాగుతారు. కాబట్టి వీళ్ళకు ఏజ్ అనేది రిటైర్మెంట్ ఫ్యాక్టర్, అంతేగాని 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అట్లా ఉండరు వీళ్ళు ఉద్యోగంలో. వీళ్ళు శాశ్వతంగా ఉంటారు. ఒకసారి నియమించబడితే శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వంలో కొనసాగుతారు. కాబట్టి వీళ్ళని శాశ్వత కార్యనిర్వహణ వర్గము అంటారు. ప్రభుత్వ ఉద్యోగులను శాశ్వత కార్యనిర్వహణ వర్గంగా మనము పిలవడం జరుగుతుంది. అందుకోసమే దే గెట్ రెగ్యులర్ అండ్ ఫిక్స్డ్ సాలరీస్ అండ్ ఆర్ హైరార్కికల్లీ ఆర్గనైజ్డ్ ఇంటూ హయ్యర్ అండ్ లోయర్ రిలేషన్షిప్. వీళ్ళకు రెగ్యులర్గా జీతభత్యాలు వస్తాయి ప్రభుత్వం నుంచి. రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 1వ తారీఖు ఉద్యోగులకు జీతం వస్తుంది. అలానే వాళ్ళ యొక్క పని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వీళ్ళు వ్యవస్థలో పనిచేయాలనేది హైరార్కికల్గా ఉంటుంది. ఇంతకుముందు మీకు హైరార్కీ గురించి చెప్పాను. క్రమానుగత శ్రేణిలో ఉద్యోగుల విభజన జరిగి ఉంటుంది. వాళ్ళ మధ్య క్రమానుగత శ్రేణిలో ఉద్యోగ విభజన జరిగి ఉండి, రిలేషన్షిప్ కూడా అట్లనే క్రమానుగత శ్రేణిలో ఉంటుంది. సో ఎంప్లాయీస్ ఆర్ డివైడెడ్, ఎంప్లాయీస్ ఆర్ అపాయింటెడ్, ఆర్ బ్యూరోక్రాట్స్ ఆర్ అపాయింటెడ్ ఇన్ ఏ హైరార్కికల్ స్ట్రక్చర్. Their appointments are made hierarchically made appointments, and they have a interdependent relationships among the lower hierarchy and higher hierarchy, lower officers and higher officers. కింది స్థాయి ఉద్యోగులు, పై స్థాయి ఉద్యోగుల మధ్య సంబంధాలు కూడా ఉంటాయి. సో కాబట్టి 2 రకాలైన ఎగ్జిక్యూటివ్స్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఒకటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ 2 పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఈజ్ నథింగ్ బట్ బ్యూరోక్రసీ కన్సిస్టింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్.
కార్యనిర్వాహక శాఖ యొక్క విధులు. ఏం విధులు కార్యనిర్వాహక శాఖ యొక్క విధులు ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ డ్యూటీస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్? 2 ఎగ్జిక్యూటివ్స్, ఒకటి కాదు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఇద్దరి బాధ్యతలు ఏంటి? మొదటి బాధ్యత చట్టాలను అమలు చేయడం. చట్టాలను అమలు చేయడం. సో ఇంప్లిమెంట్ ద లాస్ ఈజ్ ద ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఇంప్లిమెంట్ ద లాస్ ఈజ్ ద ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద executive. Laws are made by the legislatures or political representative bodies, and those made laws are implemented by the executive. Both executives, every permanent executive as well as political executive. The primary function of executive is to enforce laws and to maintain the law and order in the state. రాజ్యంలో, దేశంలో శాంతి భద్రతలను రక్షించడము, చట్టాలను అమలు చేయడం వీళ్ళ యొక్క ముఖ్యమైన బాధ్యత. వేరెవర్ ఏ బ్రీచ్ ఆఫ్ లా టేక్స్ ప్లేస్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ప్లగ్ ద బ్రీచ్ అండ్ బ్రింగ్ ద అఫెన్సెస్ టు బుక్. ఈచ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లాస్ అండ్ పాలసీస్ కన్సర్నింగ్ ఇట్ వర్క్స్. ఫర్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్, ద ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజెస్ అండ్ మెయింటైన్స్ ద పోలీస్ ఫోర్స్. చట్టాలను ప్రతి శాఖ అధిపతి, ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఆ శాఖకు సంబంధించిన చట్టాలను, అంటే కన్సర్నింగ్ పాలసీస్, ఆ శాఖకు సంబంధించిన పనులను చేస్తూ ఆ శాఖకు సంబంధించిన చట్టాలను అమలు చేయడం. ఓవరాల్గా ఎగ్జిక్యూటివ్ అనేది లా అండ్ ఆర్డర్ని కాపాడడం, శాంతి భద్రతలను కాపాడడం. ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజ్ అండ్ మెయింటైన్స్ ద పోలీస్ ఫోర్స్. ఈ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి, రాష్ట్రంలో లేక దేశంలో శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ ఫోర్స్ను కూడా ఉపయోగించుకుంటాం. పోలీస్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ బాడీ. కాబట్టి వాళ్ళ యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటంటే చట్టాలను అమలు చేయడము, చట్టాలు అమలు అయ్యేటట్లు చూడడము, రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అని చెప్పవచ్చు. సో ఫస్ట్ డ్యూటీ ఈజ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్స్. దట్ ఈస్ ద ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. అందులో భాగంగానే ఎస్పీ జిల్లాలో, కలెక్టర్ జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుంటారు. రాష్ట్ర స్థాయిలో డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా శాఖ మంత్రులు పర్యవేక్షిస్తుంటారు, చట్టం అమలయ్యేటట్లు చూస్తుంటారు. దేశంలో అయితే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర శాఖా మంత్రులు, వాళ్ళ కింద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్సు, వాళ్ళందరూ మిలిటరీ ఆఫీసర్సు, పోలీస్ ఫోర్సు, వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా జాతీయ చట్టాలను అమలు చేస్తూ ఉంటారు, జాతీయ చట్టాలు అమలయ్యేటట్లు ప్రోత్సహిస్తుంటారు, జాతీయ స్థాయిలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉంటారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డ్యూటీ ఆర్ ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. వాట్ ఈస్ ద ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద లాస్. చట్టాలను అమలు చేసే బాధ్యత అని చెప్పాలి. ఇక నెక్స్ట్, అపాయింట్మెంట్ అండ్ మేకింగ్ ఫంక్షన్స్. అపాయింట్మెంట్, మేకింగ్ ఫంక్షన్స్ ఏంటి? ఆల్ మేజర్ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ బై ద చీఫ్ ఎగ్జిక్యూటివ్. యాజ్ ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ చీఫ్ జస్టిస్, అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్, ambassadors and advocate general of India, members of Union of Public Service Commission, governors of the states. Likewise, President of United States makes a very large number of key appointments. All secretaries who head various government departments, judges of the Supreme Court and other federal courts, the federal officials in the state are appointed by the US President. However, all such appointments requires approval of US Senate, upper house of the US, that is Congress, upper house of the US, that is Congress, Parliament. So వీళ్ళు రెండో బాధ్యత ఏంటంటే, మన దేశంలో కార్యనిర్వాహక వర్గము 2 రకాలుగా అని చెప్పొచ్చు. చెప్పాను కదా ఇంతకుముందు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క బాధ్యత ఏమిటంటే, ఇక్కడ చట్టాలను అమలు జరిగేటట్లు చేయడంతో పాటుగా ముఖ్యమైన నియామకాలను చేపట్టే పని. ఏమిటి ముఖ్యమైన నియామకాలు? ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో భారత రాష్ట్రపతి రాజకీయ కార్యనిర్వాహక శాఖకు అధిపతి.
దేశాధ్యక్షుడు, దేశానికి అధిపతి, రాజ్యాంగ అధినేత, త్రివిధ దళాధిపతి. ఆయన ఈ కెపాసిటీలో ఏం చేస్తాడు? భారతదేశంలో ఉండే ముఖ్యమైన నియామకాలన్నీ చేపడతాడు. ఏంటా ముఖ్యమైన నియామకాలన్నీ? సుప్రీంకోర్టు, హైకోర్టులకు జడ్జిలు నియమించడం, విదేశాలకు రాయబారులను నియమించడం, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళని నియమించడం, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ను నియమించడం, యూనియన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను, ఇతర సభ్యులను నియమించడం, రాష్ట్రాలకు గవర్నర్లు నియమించడం, ఎస్సీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఈ కమిషన్ సభ్యులను నియమించడం, చైర్మన్లను నియమించడం, చైర్మన్లను నియమించడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన నియామకాలు దేశంలో చేపట్టడం. ఇవన్నీ కూడా కార్యనిర్వాహక వర్గం చేపట్టే నియామకాలు. వాళ్ళు నియమించే బాధ్యత కూడా ఉంది. అపాయింట్మెంట్ అంటే నియామకం. నియమించిన తర్వాత వాళ్ళు సక్రమంగా పనిచేసేటట్లు చూడాల్సిన బాధ్యత కూడా కార్యనిర్వాహక వర్గానిదే. నియమించడమే కాదు, ఒకవేళ వాళ్ళు సక్రమంగా పనిచేయలేదంటే వాళ్ళు తొలగించే బాధ్యత కూడా కార్యనిర్వాహక వర్గానిదే. అలానే లైక్ వైజ్ అమెరికా అధ్యక్షుడు సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులకు జడ్జిలు నియమిస్తాడు. ప్రతి డిపార్ట్మెంట్కు సెక్రటరీస్ నియమిస్తాడు. మనం ఎట్లయితే మన డిపార్ట్మెంట్, మన పరిపాలన ప్రభుత్వంలో మంత్రులు ఉంటారో అక్కడ సెక్రటరీస్ ఉంటారు డిపార్ట్మెంట్కి. హోమ్ మినిస్టర్ ఇక్కడ అంటాము, హోమ్ సెక్రటరీ అంటారు అక్కడ. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని ఇక్కడ అంటారు, విదేశాంగ శాఖ మంత్రిని. వాళ్ళు ఫారిన్ సెక్రటరీ అంటారు. అట్లా విదేశాంగ శాఖ మంత్రి మనం అంటాము, వాళ్ళు ఫారెన్ సెక్రటరీ అంటారు, అంటే సెక్రటరీగా పిలుస్తారు మంత్రిని. సో అట్లాంటి మంత్రులు నియమించడము. మిగతా ముఖ్యమైన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా సెనేట్, అంటే యుఎస్లో పార్లమెంటుని కాంగ్రెస్ అంటారు. ఆ కాంగ్రెస్లో 2 సభలు ఉంటాయి, ఎగువ సభ, దిగువ సభ. దిగువ సభ కాకుండా ఎగువ సభను సెనేట్ అంటారు. సెనేట్ యొక్క ఆమోదంతో ఈ నియామకాలన్నీ చేపడతాడు ఎవరు? యుఎస్ ప్రెసిడెంట్, యుఎస్ అధ్యక్షుడు. ఆ విధంగా ముఖ్యమైన నియామకాలను చేపట్టే అధికారం కార్యనిర్వాహక వర్గానికి ఉందని మనము చెప్పవచ్చు. ద మెంబర్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఆర్ ఆల్సో అపాయింటెడ్ బై ద చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వాళ్ళు కూడా ముఖ్య కార్యనిర్వాహక వర్గం యొక్క చేత్తోనే నియమించబడతారు. ఎట్లా? ఏ విధంగా చెప్పండి? ఏ విధంగా? దిస్ ఈజ్ యూజువల్లీ డన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ రిక్రూటింగ్ కమిషన్స్ ఇన్ ఇండియా. Union Public Service Commission annually holds competitive examination for all India services, central services and allied services. It recruits on merit candidates for appointment to these cadres. The appointments are done by the chief executive in accordance with the recommendations of the UPSC. Similar practice prevails in almost all the states. As such, appointment making is a function of the executive. Civil service అంటే పొలిటికల్ నామినేషన్స్తో పాటుగా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ నామినేషన్ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివే చేస్తాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముఖ్య కార్యనిర్వాహకుడే చేస్తాడు. ఉదాహరణకు భారతదేశంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సెంట్రల్ సర్వీసెస్ అయిన ఐఆర్ఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ ఇట్లాంటి సర్వీసెస్, ఐఈఎస్ ఇట్లాంటి సర్వీసెస్, అలైడ్ సర్వీసెస్ అంటే మిగతా కేంద్ర సర్వీసులు అనమాట. సో అవి, మరియు ప్రతి రాష్ట్రంలోన ఆ రాష్ట్రంలో ఉండే సివిల్ సర్వీసెస్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లాంటి సర్వీసెస్, ఇవన్నీ కూడా ఆ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివే నియమిస్తాడు. ఎట్లా? ఏపీపీఎస్ అయితే రాష్ట్ర సర్వీస్ కమిషను, యూపీఎస్ అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. వాటి ద్వారా నియమించబడిన వ్యక్తులను యొక్క లిస్టును వీళ్ళు నామినేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి, యూపీఎస్సీ వాళ్ళు కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ ఆ లిస్ట్ని రాష్ట్రంలో అయితే ఏపీపీఎస్సీ వాళ్ళు గవర్నర్కి పంపుతారు, కేంద్రంలో అయితే వీళ్ళు రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి ఆ లిస్ట్ మీద సంతకం పెడతాడు, గెజెట్ ఇష్యూ చేస్తాడు. గెజెట్ ఇష్యూ చేయడం వల్ల నియమిస్తాడు. అందుకే గెజెటెడ్ ఆఫీసర్స్ అంటారు వీళ్ళని. కేంద్రంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించిన వ్యక్తుల యొక్క నియామకానికి గెజెట్ ఇష్యూ చేస్తాడు రాష్ట్రపతి. రాష్ట్రాల్లో అయితే సబ్ కలెక్టర్స్, ఆర్డీఓలు, డిఎస్పీలు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ అందరికీ కూడా
రాష్ట్రంలో గెజెట్ ఇష్యూ చేస్తాడు గవర్నర్. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ వీళ్ళందరికీ కూడా గెజెట్ ఇష్యూ చేస్తాడు రాష్ట్రపతి. ఏపీపీఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మౌఖిక పరీక్షలు నిర్వహించి మెరిట్ ఉన్న పీపుల్ని తీసుకొని వాళ్ళ యొక్క లిస్ట్ని రాష్ట్రపతికి మరియు కేంద్రంలో అయితే రాష్ట్రపతికి, రాష్ట్రాల్లో అయితే గవర్నర్ పంపుతారు. ఆ గవర్నరు రాష్ట్రంలో గెజెట్ ఇష్యూ చేస్తాడు, కేంద్రంలో అయితే రాష్ట్రపతి గెజెట్ ఇష్యూ చేస్తాడు. దానికే గెజెటెడ్ ఆఫీసర్స్ అంటారు. గెజెట్ లో ఉంటారు కాబట్టి వీళ్ళ పేర్లు గెజెటెడ్ ఆఫీసర్స్ అంటారు. అందుకే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా గెజెటెడ్ ఆఫీసర్స్, ఎందుకంటే ఆ గెజెట్ లో వీళ్ళ పేర్లు లిఖించబడి ఉంటాయి. ప్రభుత్వము రాష్ట్రంలో నేనున్నాను, నా యొక్క ఉద్యోగము రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో వచ్చింది. గవర్నర్ యొక్క గెజెట్ లో నా పేరు ఉంటుంది, అందుకే నేను గెజెటెడ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. సో కాబట్టి ఇలాంటి నియామకాలు చేపట్టే అధికారం కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్య కార్యనిర్వహణ వర్గము లేదా ముఖ్య నిర్వాహకునికి ఉందని చెప్పవచ్చు. ఇక మూడవ విధి ఏమిటంటే ఎగ్జిక్యూటివ్ యొక్క విధి ట్రీటీ మేకింగ్ ఫంక్షన్స్. అంటే ఏంటి? ఒప్పందాలు చేసుకునే అధికారం. ఒప్పందాలు ఎవరితో చేసుకోవాలి? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు డిసైడ్ యాజ్ టు విచ్ ట్రీటీస్ ఆర్ టు బి సైన్డ్ with other countries. The executive negotiates the treaties in accordance with the procedures defined by the international law and also in accordance with the provisions of the Constitution of State. Each treaty is signed by a member of the executive. Most of the treaties also require ratification by the legislature of the state. It is again the responsibility of the executive to secure legislative approval for the treaty signed by it. ఒప్పందాలు చేసుకునే హక్కు, ఒప్పందాలు చేసుకునే అంశం కూడా కార్యనిర్వాహక వర్గానిదే. అంటే ఒకవేళ భారతదేశానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాం భారత ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న భారత రాష్ట్రపతి ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందాలను చట్టసభల్లో ఆమోదింపజేసుకుంటారు. ఏ దేశంతో ఒప్పందం ఏ దేశంతో చేసుకోవాలి ఒప్పందము, ఏ దేశంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలనే యొక్క నిర్ణయం కూడా ఈ యొక్క కార్యనిర్వాహక వర్గానికే ఉంటుంది, కార్యనిర్వహణ వర్గానికే ఉంటుందని చెప్పవచ్చు. సో మేకింగ్ ద ట్రీటీ ఈజ్ ఆల్సో మేకింగ్ ద ట్రీటీస్ విత్ అదర్ కంట్రీస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముఖ్య కార్యనిర్వాహకుడిది అని మనము చెప్పవచ్చు. సో అందుకోసమే భారతదేశానికి చెందిన ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో అనేక రకాలైన ఒప్పందాలను వీళ్ళు చేసుకుని వస్తుంటారు, సంతకాలు చేస్తూ వస్తుంటారు. మన దేశం తరపున రాష్ట్రపతి కానీ లేక ప్రధానమంత్రి కానీ దేశం తరపున ప్రతినిధిగా వ్యవహరించి సంతకం చేస్తుంటారు. అట్లాంటి ఒప్పందాలు సంతకం చేసిన తర్వాత ఆ సంతకం చేసిన ఒప్పందాలను చట్టసభల్లో ఆమోదింపజేసుకోవాలి. పార్లమెంట్లో ఖచ్చితంగా వాటిని ఆమోదింప చేసుకోవాలి, లేకుంటే అవి అమల్లోకి రావు. చట్టసభలో ఆమోదించకుండా ఉంటే అట్లాంటి ఒప్పందాలు అమల్లోకి రావు. కాబట్టి వచ్చిన తర్వాత చట్టసభలో ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటుందని చెప్పవచ్చు. సో అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు అనేక దేశాలతో అనేక ఒప్పందాలు చేసుకుంటూ వస్తుంటాడు. ఎలాంటి ఒప్పందాలు చేస్తూ ఉంటాడు? శాస్త్ర సాంకేతికపరమైన సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య ఒప్పందాలు, సాంఘిక ఒప్పందాలు, ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించుకోవడానికి ఒప్పందాలు. సో అనేక రకాలైన ఒప్పందాలు చేసుకొని వస్తుంటారు. ఆ ఒప్పందాలను చేసుకున్న తర్వాత ఆ ఒప్పందాలపైన ఇరు దేశాలు సంతకం పెట్టిన తర్వాత వాటి అమలు కోసం మన భారత పార్లమెంటులో వాటిని ఆమోదింప చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ డిఫెన్స్, వార్ అండ్ పీస్ ఫంక్షన్స్. చూడండి ఒకసారి. One of the key functions of the state is to defend and preserve the unity and integrity of the country and protect it in the event of external aggression or war. It is the responsibility of the executive to undertake this work, to organize the military for the defense of the state, to prepare for and fight for the war if it becomes necessary, and to negotiate and sign peace settlement after every war. We are the functions of the performed by the executive. ఇంకొక ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే
ఏదైనా ఒక దేశం మన దేశం పైన దండెత్తి వస్తే, లేకుంటే ఏ దేశమైనా ఇంకొక దేశం పైన దండెత్తి వస్తే, ఆ దేశంలో ఉండే ముఖ్య కార్యనిర్వాహక యొక్క బాధ్యత ఏమిటంటే యుద్ధాన్ని నివారించడము. లేక ఆ యొక్క అగ్రెషన్, ఫారిన్ అగ్రెషన్ లేక విదేశీ దండయాత్రలు ఏదైనా చేస్తే ఆ విదేశీ దండయాత్రలు సమర్థవంతంగా ఎదుర్కోవడము, దేశాన్ని కాపాడడము, దేశ ప్రజలను కాపాడడము, దేశ ప్రజలు మరియు ఆస్తులను కాపాడడము, అవసరమైతే యుద్ధాన్ని చెయ్యడము, యుద్ధం చేసిన తర్వాత అవసరమైతే శాంతి ఒప్పందాలను చేసుకోవడము, యుద్ధానంతరం యుద్ధం చేయడము, యుద్ధానంతరం శాంతి ఒప్పందాలు చేసుకోవడము, యుద్ధాన్ని ఆపడము, విదేశీ దండయాత్రలు జరిగినట్లయితే ఆ దండయాత్రల నుంచి ప్రజలను, ప్రజల యొక్క ఆస్తులను, ప్రజల ప్రాణాలను రక్షించడము, దేశాన్ని రక్షించడము, జాతీయ భద్రతను కాపాడడము, లేదంటే జాతి విచ్ఛిన్నం కాకుండా ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీని కాపాడడము, దాన్నే జాతీయ సమగ్రత అంటారు. సో జాతీయ సమగ్రతను కాపాడడము. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఇది చాలా ముఖ్యమైనది. అందుకోసమే మనకు ఇంతకుముందు చెప్పాను మీకు, భారతదేశంలో ఎవరిని త్రివిధ దళాధిపతి అని పిలుస్తారు చెప్పండిరా? ఎవరిని భారతదేశంలో త్రివిధ దళాధిపతి అని పిలుస్తారయ్యా? రేయ్ ఉన్నారా? 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 నేను జస్ట్ చెప్పుకుంటూ పోతుంటే ఆన్ చేసి నిద్రపోతున్నారా? అరే బాబు, రే శివ, నాగేంద్ర, కళ్యాణ్, సార్ బిపిన్ రావత్ సార్. త్రివిధ దళాధిపతి, 3 దళాలకు అధిపతి ఎవరు? మూడు దళాలకు అధిపతి రాష్ట్రపతి బాబు. ఒక దేశం పైన యుద్ధం ప్రకటించాలన్నా, ఒక దేశంతో యుద్ధం జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలన్నా, యుద్ధాన్ని విరమింపజేసుకోవాలన్నా భారతదేశంలో అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతి మాత్రమే 352వ నిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు. ఎప్పుడు? మన దేశం ఇంకొక దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు, విదేశీ దండయాత్రలు మన దేశం పైన జరిగినప్పుడు, మన దేశంలో జాతీయ సమగ్రత దెబ్బతిన్న సమయంలో, ఆర్మడ్ రెబిలియన్ వచ్చినప్పుడు, 3 సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. దేశం మొత్తం యుద్ధం వైపు ప్రయాణింపజేయవచ్చు, లేక యుద్ధంని ఆపవచ్చు, లేక శాంతి ఒప్పందాన్ని యుద్ధానంతరము చేసుకోవచ్చు. సో ఇది కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ యొక్క విధిగా లేక విధుల్లో భాగంగా మనము చెప్పవచ్చు. అంటే యుద్ధాన్ని చెయ్యడము, దేశాన్ని రక్షించడము, యుద్ధ అనంతరము శాంతి ఒప్పందాలు చేసుకోవడం. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పవచ్చు. ఇంకా మిగతా అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి నేను రేపు చర్చిస్తా. ఇంకా ఉన్నాయి ఫంక్షన్స్. 5వ ఫంక్షన్ ఉంది, 6వ ఫంక్షన్ ఉంది, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. అంటే ఇంకా ఇప్పటి వరకు 5 చెప్పాము, 4 చెప్పాము, ఇంకా 11 ఉన్నాయంటే ఇంకా 7 ఉన్నాయి. 7 విధులు ఉన్నాయి. ఆ విధుల గురించి రేపటి క్లాస్లో వివరిస్తాను. ఈ రోజుతో ఈ లెక్చర్ ఇక్కడ స్టాప్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఏమైనా క్వశ్చన్స్, క్వెరీస్ ఉన్నట్లయితే, కామెంట్స్, ఒపీనియన్స్ ఉన్నట్లయితే, యూ కెన్ షేర్ విత్ మీ. ఇఫ్ నీడెడ్ ఐ am responding, otherwise I will respond. Come on, speak up. ఉన్నాయా ఏమైనా డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్. నాగేంద్ర ఉన్నావా? శివకుమార్, అరే ఆగండి, ఇది ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అవుతుంది, అంతవరకు ఆగండి. డోంట్ గో అవుట్, ఇట్ విల్ డిస్టర్బ్ ద రికార్డింగ్ ప్రాసెస్. వీడియో రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తుంది మీరు మధ్యలో వెళ్ళిపోతే. డోంట్ గో అవుట్, స్టే అంటిల్ ఇట్ డిస్కనెక్ట్స్ ఇట్ సెల్ఫ్. అదంతకు అదే డిస్కనెక్ట్ అయ్యేంత వరకు ఆగండి లైన్లో, లేకుంటే రికార్డింగ్ డిస్టర్బ్ అవుతుంది.
చెప్పు నాగేంద్ర, ఉన్నావా? చెప్పు, ఏంటి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు చెప్పిన పాఠంలో ముఖ్య కార్యనిర్వాహక వర్గం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసాం. ప్రభుత్వ పాలనా శాస్త్రం. అవును సార్. అవును. ఈ లెక్చర్ ని వినండి. ఇక రేపు అదర్ చెప్పు, ఎవరు మాట్లాడుతున్నారు?